కోటి విద్యలు కూటి కొరకే అని మనిషి ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా అది కేవలం మన జానెడి పొట్టని నింపుకోవడం కోసమే. ఈ రోజు మా జీవితంలో ఒక మర్చిపోలేని రోజు. ఇంతకీ మా కుటుంబం మొత్తం కలిసి ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? నంబూరులో ఒక చిన్న పిల్లల స్కూల్ కి వచ్చాము. ఆ దేవుడు మాకిచ్చిన దాంట్లో కొంతని అక్కడున్న 150 మంది చిన్న పిల్లలకి అన్నదానం చేస్తున్నాము. ఏంటి విశేషం అంటారా? ఏం లేదండి, ప్రతి సంవత్సరం కూడా మేం చేయగలిగినంత ఎంతో కొంతమందికి మా ఇంటి దగ్గరే మేమే వండి స్వయంగా పెట్టేవాళ్ళము. అలాగే ఈ ఇయర్ కూడా రంజాన్ నెలలో పెట్టాలనుకున్నాము. కానీ మా అమ్మ నేను మళ్ళీ ఊరికెళ్తే పండగ కన్నా వస్తానో రానో అని ఈసారికి ఇలా కానిచ్చేసింది. ఈ పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ ని వదిలిపెట్టి ఇక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. ఇక్కడున్న పిల్లల్లో చాలా మంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర స్కూల్ ఫీజు కూడా తీసుకోరు. మనలాంటి దాతలు ఎవరైనా ఇస్తే ఆ డబ్బులతోనే వాళ్ళని చదివిస్తారు. పిల్లలందరూ కూడా బిర్యానీ అడిగారంట ఇష్టంగా తినాలని. సరే మేము కూడా అదే ఉండమని చెప్పి మటన్ కర్రీ చేయించాము. మేము కూడా వాళ్ళతో పాటు అక్కడే తిన్నాము. పిల్లలు తిన్న తర్వాత వాళ్ళ మొహాలు చూడాలి. ₹1,00,00,000 ఇచ్చినా రాని తృప్తి ఏదైనా ఉందంటే ఇదేనండి. డబ్బును అందరూ సంపాదిస్తారండి, కానీ ఇలాంటి పుణ్యాన్ని కొంతమంది మాత్రమే సంపాదించుకోగలరు. అన్నదాత సుఖీభవ.